శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 27వ భాగం 16/6/25 షష్టమ ప్రకరణం చిత్రదీప ప్రకరణం అంటాం. అందులో ఉన్న 186వ శ్లోకం. ఆవిర్భావతిరోభావశక్తిమత్వేన హేతునా ఆరంభ పరిణామాది చోద్యానాం నత్ర సంభవః. ఆవిర్భావతిరోభావశక్తిమత్వేన సృష్టి ప్రళయాలను చేసేటువంటి శక్తి కలిగిన హేతున కారణం చేత ఆరంభ పరిణామాది చోద్యాన ప్రారంభవాదాల యొక్క పరిణామవాదాల యొక్క పూర్వపక్షాల అత్ర ఈ పరమేశ్వరుడిలో నా సంభవించదు. అంటే తాడు సర్పంలాగా కనిపించిన విధంగా ఆ అద్వితీయమైన వస్తువు జగత్ రూపంగా తోస్తోందని చెప్పే మా వాదాన్ని నీ పూర్వపక్షాలు ఖండించజాలం. వీటికి సమాధానం ముందు గ్రంథంలో అద్వైతానంద ప్రకరణలో మేము స్పష్టపరిచి చెబుతాం, అక్కడ చూడండి అన్నా. అచేతనానాం హేతు సాధ్యాస్ధ్యాంశో నేశ్వరస్తథా చిదాభాషాంశ తశ్రేష జీవానాం కారణం భవేత్. జాడ్య అంశమైన ప్రకృతి రూపం అచేతనానాం జడాలైన దేహ ఇంద్రియాదులు హేతు కారణ స్యాత్ అవుతాయి. ఈశ్వర ఆత్మ చైతన్యమైన పరమేశ్వరుడు పరబ్రహ్మ చైతన్యం తథా ఆ ప్రకార జడాలకు కారణమవటం నా లేదు. ఏషతు ఈశ్వరుడంటే చిదాభాషాంశతః మాయా ప్రతిబింబితమైనటువంటి ఆభాస రూపం వల్ల జీవుల కారణం హేతువు భవేత్ అవుతాం. దేహ ఇంద్రియాది మొదలైన చేతన పదార్థాలకు ఈశ్వరుడు మాయ ఉపాధికుడు కాబట్టి ఆ మాయయే కారణమవుతాడు. కానీ ఈశ్వర చైతన్యం దేహేంద్రియాది జడ పదార్థాలకు కారణం కాదు. మళ్ళా దేహ ఇంద్రియ మొదలైన చేతన పదార్థాలకు ఈశ్వరుడు మాయ ఉపాధికుడి కాబట్టి ఆ మాయయే కారణమవుతోంది. కానీ ఈశ్వర చైతన్యం దేహ ఇంద్రియాది జడ పదార్థానికి కారణం కాదు. ప్రకృతి ప్రాధాన్యం చేత అచేతనాలకు ఉపాదాన కారణమవుతోంది. చిదాభాస రూపం చేత జీవులకు కారణం అవుతుంది. తమః ప్రధాన క్షేత్రాణం చిత్ ప్రధానశ్చిదాత్మనాం పరః కారణతామేతి భావనాజ్ఞానకర్మభిః ఇతి వార్తికకారేణ జడచేతనహేతుతా పరమాత్మన ఏవోక్త నేశ్వరస్యేతి చేన్న తత్. తమః ప్రధానః మాయా ఉపాధికుడైన పరబ్రహ్మ క్షేత్రాణం జడాలైన సర్వశరీరాలకు చిత్ ప్రధానః చైతన్య ప్రధానుడైన పరమాత్మ చిదాత్మనాం చేతనులైన జీవుల భావనా జ్ఞాన కర్మభిః భావనా సంస్కారాల చేత్ జ్ఞాన ఉపాసనం చేత్ కర్మభిః పుణ్యపాప రూప కర్మాల చేత కారణత్వాన్ని ఏతి పొందుతున్నారు.
ఇది ఈ విధంగా వార్తికారేణ వార్తికులను చేసిన సురేశ్వరాచార్యులు చేత పరమాత్మన ఇవ ఆత్మ చైతన్యానికే జడచేతన హేతున చేతన అచేతన రూపమైన జగత్తు కారణం అవటం ఉక్త చెప్పబడింది, లేక తెలియబడి. ఈశ్వరస్య ఈశ్వరుడి నేతి చేత్ కారణత్వం చెప్పబడలేదు అని నువ్వంటే తత్ అలా చెప్పటం నా కాదు. మాయ ఉపాధికుడైన ఈశ్వరుడు జడ పదార్థాల చేతన ప్రధానుడైన పరమాత్మ చేతనానికి, మళ్ళీ మాయోపాధికుడైన ఈశ్వరుడు జడ పదార్థాల చేతన ప్రధానమైన పరమాత్మ చేతనానికి సంస్కారాల ఉపాసనల సుకృత దుష్కృత కర్మలని ఈ మూడు నిమిత్తంతో కారణత్వం కలిగి ఉన్న ఈ ప్రకారంగా వార్తికకారుడైన సురేశ్వరాచార్యుల వారు చేతన అచేతన లక్షణమైన జగత్తు కారణమని చెప్పి ఉన్నారు, కానీ ఈశ్వరుడు జగత్కారణమని చెప్పలేదు. కనుక తప్పుగా అర్థం చేసుకోవద్దు. కనుక మాయోపాధికుడైన ఈశ్వరుడు జగత్కారణం అవటం ఎలా తటస్థిస్తుందని పై 2 శ్లోకాలచే పూర్వపక్షం చెయ్యబడి, అన్యోన్యాధ్యాసమత్రాపి జీవకూటస్థయోరివ ఈశ్వర బ్రహ్మణో సిద్ధం కృత్వా బ్రూతే సురేశ్వర వార్తికకారకుడైన సురేశ్వరాచార్యుడు శంకర భగవత్పాదుల శిష్యుడు. అత్రాపి ఇలాంటి స్థలాలలో కూటస్థయోరివ జీవుడికి కూటస్థుడికి లాగా ఈశ్వర బ్రాహ్మణ రపి ఈశ్వరుడికి పరబ్రహ్మానికి అన్యోన్యాధ్యాసం పరస్పర అధ్యాసాన్ని సిద్ధమైనదిగా కృత్వా చేసి భృతి జగత్కారణత్వాన్ని చెప్పారు. ఓ పూర్వపక్షవాది, సురేశ్వరాచార్యుల వారు ఈశ్వరుడికి పరబ్రహ్మానికి జీవకూటస్థులకు లాగానే తాదాత్మ్య అధ్యాసం చెప్పారు, సిద్ధింపజేసి ఈశ్వరుడికి జగత్కారణత్వాన్ని చెప్పారు. కానీ కేవల పరమాత్మకు జగత్కారణత్వం చెప్పలేదని అభిప్రాయం. కనుక జీవకూటస్థులకు లాగానే తాదాత్మ అధ్యాసాన్ని సిద్ధింపచేసి ఈశ్వరుడికి జగత్కారణం చెప్పి ఉన్నారు. కనుక కేవల పరమాత్మకు జగత్కారణం చెప్పదు. సత్యం జ్ఞానమనంతం యద్బ్రహ్మ తస్మాత్ సముత్థితా ఖవాయగ్వా ఇవ ఖవాయువగ్ని జలోర్యోషధ్యన్న దేహ ఇది స్మృతి. సత్యం సద్రూపుడు, జ్ఞానం చిద్రూపుడు, అనంతం అనంత స్వరూపం కల యత్ ఏ పరబ్రహ్మం కలదో తస్మాత్ ఆ పరబ్రహ్మ వలన ఖవా అగ్ని జ్వల వ్యోషత్ అన్నదేహ ఖ ఆకాశం, వాయువు, అగ్ని జల నీరు, ఉర్వి భూమి, ఓషధి సమస్తమైన ఓషధులు, అన్న భుజించే పదార్థాలు, దేహ శరీరాలు సముత్థితాః పుట్టాయి అని శృతి వేదం చెబుతారు. ఆకాశం, వాయువు మొదలైన పంచభూతాలు, ఓషధులు, భోజ్య పదార్థాలు తినదగిన, ఉద్భిజ్య జడ, ఆయు, జాండ, స్వేదజ,
చెమట నుంచి, భూమి నుంచి, ఒకదందుకు పిండాల నుంచి పుట్టినటువంటి సకల భూత కోటి సర్వ ప్రపంచం సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడై పరబ్రహ్మం వల్ల పుట్టిందని శృతి చెబుతోంది. ఏమని? సత్యజ్ఞానమనంతం అని తైత్తిరీయ శృతిని బట్టి తెలుస్తోందని భావం. ఆపాత దృష్టితస్తత్ర బ్రహ్మణో భాతి హేతుతా హేతోశ్చ సత్యతా తస్మా అన్యోన్యాధ్యాసయిష్యతే. తత్ర పై వేదవాక్యంలో ఆపాత దృష్టితః సామాన్య దృష్టి చేత ఆలోచిస్తే బ్రహ్మణః నిర్గుణ పరబ్రహ్మాని హేతుత జగత్కారణం భాతి అంటే స్ఫురిస్తూ హేతోశ్చ ఆ కారణమై ఈశ్వరుడికి సత్యత్వాన్ అపాత దృష్టిని సామాన్య దృష్టి చేతని భాతి తెలియబడుతుంది. తస్మాత్ ఆ కారణం వల్ల అన్యోన్యాధ్యాస తాదాత్మాధ్యానం ఇష్యతి అంగీకరింపబడుతోంది. ఈ శ్లోక తాత్పర్యం జగద్గురువు వలన అంతర్బుద్ధి కలవాళ్లకు కానీ గ్రహింపడానికి సాధ్యం కాదు కనుక జాగ్రత్తగా గమనించి తెలుసు. నా శక్తి వంచన లేక దీని భావాన్ని చెబుతున్నానని విద్యారణ్యులంటి వారి చెప్తారు. అధ్యాసం అంటే త్రాటిని చూసి పాము అనుకున్నట్లు ఒక వస్తువును ఇంకొకటిగా భావించ. ఇక తాదాత్మ్యాధ్యాసం అంటే రెండు వస్తువుల యొక్క ధర్మాలలో ఒకదాని ధర్మాలు మరొక దానిలో ఉన్నట్లుగా నిశ్చయించ. ఒక ముద్దును చూసి ఒక మనిషి అని, అలాగే ఒక మనిషిని చూసి ముద్దు అని అనుకోవటం లాగా జీవుడికి కూటస్థుడికి అజ్ఞాన దృష్టితో అన్యోన్య అధ్యాసం కలిగినట్లు ఈశ్వరుడికి మాయోపాధికుడైన చిదాభాసుడికి అంటే నిర్గుణ బ్రహ్మానికి వీరిద్దరికీ సత్యజ్ఞానమనంతం అనే మొదలైన శృతి సమూహాల్లో సత్యత్వాన్ని జగత్కారణత్వాన్ని తోచటం పరస్పరమైన అధ్యాసం లేకయే సంభవింపనందువల్ల సురేశ్వరాచార్యుల వారు సత్యజ్ఞానానందాది లక్షణమైన పరబ్రహ్మానికి జగత్కారణత్వాన్ని ఈశ్వర బ్రహ్మాల యొక్క తాదాత్మ్య అధ్యాసాన్ని సిద్ధవద్గా చేసి చెప్పారని అర్థం చేసుకో. అన్యోన్యాధ్యాస రూపోసావన్నిలిప్త పటో యథా ఘట్టితే నైకతామేతి తద్వద్భ్రాంత్యైకతాం నిగతః. అన్న లిప్త పట అన్న గంజి చేత లిప్త పూయబడిన తడపబడిన నానపెట్టబడిన పటహ తెల్లటి వస్త్రం గట్టితేనా గట్టితనంతో ఏకతాం ఏకత్వాన్ తథా ఏ విధంగా ఏతి పొందుతోందో. ఇస్త్రీ చెయ్యాలంటే గంజిలో నానబెట్టి ఇస్త్రీ చేస్తే రివైవల్ ఆ బట్టకు గట్టిదనం వస్తుంది, ఇస్త్రీకి బాగా నిలబడుతుంది. తద్వత్ అదేవిధంగా అన్యోన్య అధ్యాస రూప పరస్పర అధ్యాస స్వరూపులైన అసౌ ఆ ఈశ్వరుడు భ్రాంత్యా అజ్ఞానంచ ఏకతాం ఐక్యాన్ గతః పొంది గంజి కరక్కాయ మొదలైన ఇతర పదార్థాల చేత పూయబడిన తెల్లని బట్ట గట్టిత రూపంతో అభేదం కలిగి ఉన్నట్లుగా బ్రహ్మంతో అన్యోన్యాధ్యాసం కలిగిన మాయా ప్రతిబింబితుడైన ఈశ్వరుడు అజ్ఞానం చేత నిర్గుణ బ్రహ్మతో భేదం లేనట్లుగా అజ్ఞానులకు కనపడు.
మేఘాకాశమహాకాశౌ వివిచ్యేతేన పామరైః తద్వద్బ్రహ్మేశయోరైక్యం పశ్యంత్యాపాతదర్శినః. పామరైః అజ్ఞానులచేత్ మేఘాకాశమహాకాశౌ, మేఘాకాశం మహాకాశం మామూలు ఆకాశం అవిచ్చేతే విభజనగా తెలియబడవు. తద్వత్ అందువల్లనే అలాగే బ్రహ్మేశయో పరబ్రహ్మానికి ఈశ్వరుడికి అంటే ఐక్యం భేదం లేకపోవడం. ఆపాత దర్శన పరిశీలన శక్తి లేని అజ్ఞానులు పశ్యంతి చూస్తారు. తెలియని వాళ్ళు లేక అజ్ఞానులు మేఘాకాశం వేరు మహాకాశం వేరు అని తెలియక రెండు ఒకటిగా అనుకున్నట్లుగా భావించినట్లుగా ఎరిగినట్లుగా అజ్ఞానులు ఈశ్వరుడు పరబ్రహ్మం వేరే అని గుర్తు తెలియక రెండు ఒకటే అని పొరబడుతుంది. ఉపక్రమాదిభిర్లింగైస్తాత్పర్యస్య విచారణాత్ అసంగం బ్రహ్మ మాయావి సృజచ్యేష మహేశ్వరః. ఉపక్రమాదిభిః అంటే ఉపక్రమం మొదలైన లింగై 6 రకాల లింగాల చేత తాత్పర్యస్య శృతి తాత్పర్యం యొక్క విచారణాత్ విచారణ చేయటం వల్ల బ్రహ్మ పరబ్రహ్మం అసంగం దేనికి బంధం లేకుండా సంగరహితమైంది. ఏషం ఈ మాయావి మాయయే శరీరంగా గల ఈశ్వరుడు సృజతీతి ప్రపంచ సృష్టి చేస్తున్నాడని చెప్తారు. ఉపక్రమోపసంహారావభ్యాసో పూర్వతాపనం అర్థవాదో ఉపపత్తిశ్చ లింగం తాత్పర్య నిర్ణయే. అంటే ఉపక్రమ ఉపసంహార అభ్యాసం అపూర్వత్వం ఫలం అర్థవాదం ఉపపత్తి అనే 6 రకాల లింగాల చేత ఉపనిషత్తులకు తాత్పర్య నిర్ణయం చేయటం వల్ల బ్రహ్మం అసంగమని అంటే దేనికి అంటిపెట్టుకోడని మాయికుడని ఈశ్వరుడు జగత్తును సృష్టిస్తున్నాడని చెప్ప. లింగం అంటే గూఢమైన అంతరార్థం అట. ఇక్కడ ఉపక్రమం అంటే సృష్టికి పూర్వం ఈ విశ్వమంతా నామరూపరహితమై ఏమి పేర్లు లేకుండా ఉన్నది అని ప్రతిపాదించ. ఇత సదేవ సోమ్యేదమగ్రాసీత్ అని వేదవాక్యం. ఉపసంహారం అంటే దృశ్య ప్రపంచమంతా ఆ సద్రూప బ్రహ్మమయమే అని, ఆ బ్రహ్మమే సత్యమని, ఆ బ్రహ్మమే ఆత్మ అని ప్రతిపాదించ. ఐతదాత్మ్యమిదం సర్వం తత్సత్యం స ఆత్మ. ఇలాంటి శృతులు ప్రమాణం. ఈ ఉపక్రమ సంహారాలు ఉపసంహారాలు రెండూ కూడా అద్వితీయ ఆత్మస్వరూపాలను ప్రతిపాదించటం చేత ఒక్కటే లింగం అని చెప్పారు. లింగం అంటే ఒక గూఢార్థం, అది అభ్యాసం. రెండోది ఆ బ్రహ్మం నువ్వే అని ఉపదేశించటం అభ్యాసం. తత్వమసి ఇలాంటి శృతి వాక్యాలు ప్రమాణం. అపూర్వ సంఘాతంలో ఉండే ప్రత్యక్ అభిన్న పరమాత్మ ఎరుగవా ఏంట్రా అనేటువంటి అత్ర తావకిల సత్సౌమ్యనని భాస అని ఇత్యాది శృతులని ప్రమాణం. అపూర్వత 4 ఫలం. ప్రారబ్ధం ఎంత పర్యంతం నశించదు అంటే ఎంతకాలం అంటిపెట్టుకొని ఉంటుంది అంతకాలం దేహేంద్ర ఇంద్రియాది ప్రపంచ మిథ్యారూపంగా తోస్తూ ఆ ప్రారబ్ధానికి నిశ్శేష నాశనం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ప్రపంచం బొత్తిగా కనపడక తోచక అద్వితీయాత్మ స్వరూపంగా ఉంటుందని
అద్వితీయాత్మజ్ఞానానికి ఫలాన్ని ప్రతిపాదించి చెప్పే తస్య తావదేవ యావంద విమోక్షేద సంపత్స్య అనేటువంటి వేదవాక్యాలు ఐదోది అర్థవాక్యం. ఏ వస్తువును వినటం చేత వినబడని వస్తువు వినబడుతోంది, ఏ వస్తువును మననం చేయటం చేత మననం చెయ్యబడని వస్తువు మననం చెయ్యబడుతోందో అని, అలా అద్వితీయ ఆత్మజ్ఞానం కొరకు అర్థవాదాన్ని ప్రతిపాదించే అనేన జీవేనాత్మనాను ప్రవిశ్యేనాశ్రుతం శృతం భవత్య మతం మతమవిజ్ఞాతం విజ్ఞాత. ఇలాంటి శృతివాక్యాలు ఆరవది ఉపపత్తి. మృత్తిక మట్టి వలన కలిగే కొండ, అలాగే బంగారం వల్ల కలిగే ఆభరణాలు కారణం కంటే రూపం చేత భిన్నంగా కనపడిన ఈ కార్యాలకు ఉచ్చారణంత మరొక అర్థం లేకపోవటం కారణ వ్యతిరిక్తంగా కార్యం లేదని, దానికి వ్యతిరేకంగా కార్యం లేదని యుక్తిని ప్రతిపాదించే వాచారంభణం వికారు నామధేయం మృత్తికేచ్చేవ సత్య. ఇలాంటి శృతి వాక్యాలు ప్రమాణం. ఈ ప్రకారం 6 విధాల లింగాల చేత శృతులకు తాత్పర్యాలను నిర్ణయించి వాటికి శ్రవణ మాత్రం చేత అంటే వెనికిడి మాత్రం చేత అద్వితీయ ఆత్మజ్ఞానం కలిగిస్తున్నారు. సత్యజ్ఞానమనంతం చేచ్చుపక్రమో ఉపక్రమ్యోపసంవృత యతో వాచో నివర్తంత ఇచ్చసంగత్వ నిర్ణయ. సత్యం సత్యస్వరూపమని, జ్ఞానం చిద్రూపమని, అనంతం చేత్ అనంతమని, ఉపక్రమ్య మొదలుపెట్టి యతః ఏ నిర్గుణ పరబ్రహ్మం నుండి వాచ సకల వాక్కులు, వాక్కు అంటే ఉపలక్షణం చేత సర్వేంద్రియ వ్యాపారాలు కూడా నివర్తతివా నివర్తంతైవ నివర్తిస్తుందో అంటే వెనక్కి తిరిగి వస్తున్నాయో అని. ఉపసంహృతం అక్కడికి బ్రహ్మ ప్రకరణం ముగింపబడి కనుక అసంగత్వ నిర్ణయ పరబ్రహ్మము యొక్క అసంగత్వం నిర్ధారణ చెయ్యబడింది. తైత్తిరీయ శృతిలో సద్రూపాన్ని చిద్రూపాన్ని అనంతరూపము అయినటువంటి బ్రహ్మ అర్థం గల వేదవాక్యం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మొదలుపెట్టి ఆ ప్రశ్న కొంత దూరమైన తర్వాత చివరి ఏ నిర్గుణ పరబ్రహ్మం సర్వ ఇంద్రియ వ్యాపారాలు గ్రహించలేక అతని దగ్గర నుండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిందో అని అర్థం గల యతో వాచో నివర్తంతి అనే వాక్యంతో నిర్గుణ బ్రహ్మస్వరూప నిరూపణం ముగింపబడి, అందువల్ల ఏమి తెలియబడుతోంది నీకు ఇప్పటిదాకా అంటే బ్రహ్మం అసంగ వస్తువు. బ్రహ్మానికి దేనితో కూడా సంగత్వం అంటే దానికి అంటుకోవటం అనేది లేదు అని నిర్ధారణ. మాయా సృజతి విశ్వం సన్నిరుద్ధస్తత్ర మాయయా అన్య ఇచ్చ పరాబ్రూతే శృతిస్థేనేశ్వర సృజేత్. మాయా మాయయే శరీరంగా గల ఈశ్వరు విశ్వం జగత్తు సృజతి పుట్టిస్తాడు. అన్య వేరొక జీవుడు మాయయా మాయచే తత్ర ఆ జగత్తులో సన్నిరుద్ధ నిరోధింపబడ్డాడు అని అపర వేరొకటి అయి శృతి వేదవాక్య భూతే చెబుతా. తేన ఆ కారణం చేత ఈశ్వర ఈశ్వరుడు సృజేత్ సర్వ జగత్తును
శృతి ఏం చెప్పిందో చెప్తారు. అస్మాన్నమాయీ స్వజతే విశ్వమేతస్మిన్ చాన్యో మాయయా సన్నిరుద్ధః. అది వేదం చెప్పింది. అంటే మాయ ఉపాధికుడైన ఈశ్వరుడు, అంటే మాయతో కలిపిన ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించి ఆ సృష్టింపబడిన జగత్తులో వేరొకడు అంటే జీవుడు మాయ చేత నిర్బంధింపబడ్డాడు అని అర్థాన్ని శృతి చెప్పటం చేత జగత్తును సృష్టించిన వాడు ఈశ్వరుడు అని అర్థం చేసుకో. ఆనందమయ ఈశోయం బహుశ్యామిత్యవైక్షత హిరణ్యగర్భరూపో భూత్సుప్తిస్వప్నో యథా భవేత్. ఆనందమయ స్వరూపుడైన అయం ఈశః, ఈ ఈశ్వరుడు బహుశ్యామి విస్తారమైన ప్రపంచ రూపం అవుతానని అవైక్షత అనుకున్నాడు, చూశాడు, సంకల్పి. సుషుప్తిలో స్వప్న రూపంలో యథా ఏ విధంగా భవేత్ అగుతుందో అలాగే ఈశ్వరుడు హిరణ్య గర్భరూప, హిరణ్య గర్భుడని పేరు గలవాడు అభూత్ అయ్య సృష్టించాలని అనుకున్నాడు. అప్పుడు హిరణ్య గర్భుడుగా ఆయనే రూపుదాడు. ఆనంద రూపమయ కోశ స్వరూపుడైన ఈశ్వరుడు విస్తారంగా అంటే విస్తృతంగా మారాలి నేను అనుకున్నా, సంకల్పి. కనుక సుషుప్తి అవస్థ స్వప్నంగా మారిన విధంగా హిరణ్య గర్భరూపుడు అయ్యాడు ఆయన. ఈ విషయం సమిష్టి లింగ శరీరాభిమాని స్వరూప నిరూపణం చేసే సందర్భంలో ప్రత్యక్తత్వ వివేకంలో విశేషించి చెప్పాం కనుక ఇప్పుడు దీని దోరికి రాబడి. క్రమేణ యుగపద్వైష సృష్టిర్జీయా యథా శృతి ద్వివిధ స్మృతి సద్భావ ద్వివిధ స్వప్న దర్శనాత్. ద్వివిధ శృతి సద్భావ, ద్వివిధ రెండు రకాలైన శృతి వేదవాక్యాలయ సద్భావాత్ ఉండటం వల్ల ద్వివిధ స్వప్న దర్శన రెండు రకాలైన స్వప్నాల యొక్క అనుభవం ఉండటం వల్ల ఏషా సృష్టి, ఈ సృష్టి క్రమేణా ఒకదాని తర్వాత ఒకటి కాని యుగపద్వ ఒక్కమారుగా పుట్టినవి కాని యథాశృతి శృతిలో చెప్పబడిన జ్ఞేయా తెలుసుకో. తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూతః. వేదవాక్యం. సృష్టి క్రమంలో ఈ శృతి మొదలుకొని ఆత్మ వల్ల ఆకాశం పుట్టింది, ఆకాశం వల్ల వాయువు, వాయువు వల్ల అగ్ని, అగ్ని వలన నీరు, నీటి వల్ల భూమి, భూమి వల్ల ఓషధులు, ఓషధుల వల్ల అన్నం, అన్నం వల్ల పురుషుడు పుట్టాడనేటువంటి అర్థాన్ని బోధించే వేదవాక్యం ఒకటి ఉంది. మరొక విశృతిలో ఇదగం సర్వమసృజత అను, ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించాడు అనే అర్థాన్ని బోధిస్తూ సృష్టంతా ఒక్కసారిగా జరిగినట్లు చెప్పబడి రెండు వేదం యొక్క వాక్యాలే కనుక రెండు విధాలుగా యథార్థాలను మనం గ్రహించాలి. మన అనుభవంలో ఒక స్వప్నం ఒకదాని తర్వాత మరొకటి రావటం, ఒక మారే స్వప్నంలో వస్తువులన్నీ కనపడటం చూస్తాం. కాన ఉభయ విధాలను గ్రహించటం యుక్తియుక్తంగా ఉంటుందని విద్యారణ్య స్వామి అంటున్నారు. సూత్రాత్మా సూక్ష్మదేహాఖ్య సర్వజీవఘనాత్మకః సర్వాగమానధారిత్వాత్ క్రియాజ్ఞానాదిశక్తిమాన్. సూత్రాత్మ
సూత్రాలు అంటే దారాలు. దారాలు వస్త్రంలో ఎలా ఉండి దాన్ని వస్త్రం తయారు చేస్తున్నాయి. జగత్తంతా వ్యాపించి ఉన్నవాడు కనుక, అంటే దారాల్లాగా జగత్తులో ప్రతి పదార్థంలో వ్యాపించి ఉన్నాడు కనుక సూత్రాత్మ అని సూక్ష్మదేహమనే పేరు కలి క్రియాజ్ఞానాది శక్తిమా. క్రియాశక్తి, జ్ఞానశక్తి అని శబ్దాల చేత ఇచ్ఛాశక్తి కలిగి ఉండటం మూలం సర్వాహం మానధారిత్వ సమస్తమైన లింగ శరీరాలను అభిమానం కలిగి ఉండటం వల్ల సర్వజీవ ఘనాత్మక, సర్వజీవ లింగ శరీర ఉపాధికులై సర్వజీవుల యొక్క ఘనాత్మక సమష్టి స్వరూపుడై అగుతున్నాడు హిరణ్యగర్భుడు. సూక్ష్మదేహమని పేరు కలిగిన లింగ శరీరంలో అన్నిటిలో అభిమానం కలిగి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కలిగి బట్టలో ఉండే దారాలు వ్యాపించి ఉన్నట్లుగా జగత్తంతా వ్యాపించాడు హిరణ్యగర్భుడు. ఇది హిరణ్యగర్భుడి స్వరూపం. ప్రత్యూషేవా ప్రదోషేవాం అగ్నో మందే తమస్యయం లోకో భాతి యథా తద్వ నస్పష్టం జగదీక్షతే. ప్రత్యూషేవ ఉషకాలంలో కాదు, ప్రదోషేవ సాయంకాలంలో కాదు, ప్రదోషకాలంలో కాదు, మందే కొంచెంగా వ్యాపించే తమసి చీకటిలాగా మగ్నః మునిగి అయం లోక, ఈ లోకం యథా ఏ ప్రకారం భాతి ప్రకాశిస్తోందో కనపడుతోంది. తద్వత్ ఆ ప్రకారమే హిరణ్య గర్భుడిలో జగత్ లోకమంత అస్పష్టం, అంత స్పష్టంగా కనిపింపనిదై ఈక్షతే చూడబడు. సూర్యోదయానికి పూర్వం, సూర్యాస్తమయం తరువాత కొంచెం చీకటి ఉన్న లోకమంతా స్పష్టంగా ఎలా కనిపించదు, ఆ హిరణ్య గర్భ స్థితిలో లోకం అంతగా అభివ్యక్తం కానిదై ఉంటుంది. సర్వతో లాంఛితో మహ్య యథా స్యాద్ఘట్టితః తతః సూక్ష్మాకారైస్తథేశస్య వపు సర్వత్ర లాంఛితం. గట్టితమనే స్థితి పొందిన అంటే గట్టిపడి. పటహ వస్త్రం, మష్య మసితో నల్లనాకారం, సర్వతా అంతట లాంఛిత గుర్తులు కలిగి ఉంటుందని యథా ఏ ప్రకారం స్యాత్ అవుతుందో తథా ఆ ప్రకారం ఈశస్య మాయ ఉపాధికుడైన ఈశ్వరుడి యొక్క వపు శరీరం లేక స్వరూపం సూక్ష్మాకారై అస్పష్టాలైన ఆకారంతో సర్వత్ర అంతట లాంఛితం గుర్తులు కలదిగా చేయబడుతాయి. రంగులు వేసేవాడు వస్త్రాలపైన బొమ్మల అద్దక చేయాలనుకొని తెల్లని బట్టను తెచ్చి దాని ముందుగా కరక్కాయ నీళ్లలో కొంచెం గంజిలో ముంచి గట్టి పడే చేస్తారు. ఘట్టనమంట. ఆ స్థితి ఘట్టన. అది ఈశ్వరాకార స్థితి దృష్టాంతం. గట్టితమైన తర్వాత ఆ వస్త్రాన్ని ఎండలో పెట్టి దాని మీద తాను వెయ్యదలచిన బొమ్మల ఆకారాన్ని నల్ల మసితో ఒక గుర్తుగా రాస్తారు. అంటే పెయింట్తో కానీ ఏదైనా అది వస్త్రానికి లాంఛిత స్థితి అవుతుంది. లాంచింగ్ అంటమే అలా. అలాగే అపంచీకృతాలైన పంచభూత కార్యాలచే గుర్తులేర్పబడి సమష్టి
లింగ శరీర ఉపాధికుడై హిరణ్య గర్భుడి ఆకారం లాంఛితమవుతుంది. సస్య వా శాఖజాతం వా సర్వతో అకుంఠితం యథా కోమలం తద్విదేవైష పేలవో జగదంకురః. సస్యం ఆ పైరు కాని, శాఖజాతం వా అంటే కూరల దినుసులు కాని, సర్వతః అంతట అంకురితం మొలిచి యథా ఏ ప్రకారం కోమలంగా ఉంటాయో తద్వత్ అదే ప్రకారం హిరణ్య గర్భుడిలో ఏషః జగత్ అంకుర, ఈ జగత్ అనే మొల పేలవ సూక్ష్మమై ఉంటుంది. భవతి ఒక చోట మడి చేసి వడ్లు కాని, తోటకూర గింజలు బచ్చలు గింజలు కాని చల్లి రోజు నీళ్లు చల్లితే అది మొలచి బహు కోమలంగా కనపడే విధంగా హిరణ్య గర్భుడిలో జగత్ సూక్ష్మ రూపంగా అంకురించి ఉంటుంది. ఆతపాభాతలోకో వా పటో వా వర్ణపూరితః. సస్యం వా ఫలితం యద్వత్ తథా స్పష్ట వపుర్విరాట్ ఆపాతభాతలోకో వా ఆతప అభాతలోకో వా. ఆతప ఎండచే, అభాత అంతటా ప్రకాశింపచేయబడుతుంది. లోకాన లోకం కాని, వర్ణపూరిత వర్ణ రంగులచే పూరిత నిందింపబడి అంటే పూర్తిగా రంగులతో నిండబడి అవడం. పటువా బట్ట లేక చిత్తరువులో ఫలితం బాగా పండిన సత్యం పైరు కాని స్పష్ట యద్వత్ ఏ విధంగా కనపడుతుందో తథా అదే విధంగా విరాట్ పురుష్ స్పష్ట వపు స్పష్టమై శరీరం కలవాడు అభాతి భవతి అవుతాడు. సూర్యుడు అస్తమించి ఎండ 4 వైపులా వ్యాపించిన లోకం ఎలా, సూర్యుడు ఉదయించి 4 వైపులా ఎండ వ్యాపిస్తే లోకం ఎలా ప్రకాశవంతంగా ఉంటుందో, బొమ్మల గుడ్డ రంగులన్నీ అద్దబడిన తర్వాత ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, బాగా పండిన తర్వాత పైరు ఎలా ఉంటుందో విరాట్ పురుషుడు స్పష్టంగా పంచీకృత పంచమహాభూత కార్య ఉపాధికుడై ప్రపంచ స్వరూపంతో కనపడు. విశ్వరూపాధ్యాయ ఏష ఉక్త సూక్తేపి పౌరుషే ధాత్రాది స్తంభ పర్యంత నేతస్యావయవాద్విదుః. ఏషః ఆ విరాట్ పురుష్ విశ్వరూపాధ్యాయే, విశ్వరూపాన్ని తెలిసిన గీతలలోని 11వ అధ్యాయంలో అంటే భగవద్గీత పౌరుషే సూక్తే పురుష సూక్తంలో ఉక్తగా చెప్పబడి ధాత్రాది స్తంభ పర్యంత బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోతవల సమస్త భూతాలు ఏతస్ ఆ విరాట్ పురుషుడి యొక్క అవయవాలుగా విదుహు తెలుసుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు మొదలుకొని గడ్డిపోసదాకా ఉండే భూతజాలమంతా ఆ విరాట్ పురుషుని స్వరూపం అని భగవద్గీత 11వ అధ్యాయంలో పురుష సూక్తంలో చెప్పబడి విరాట్ పురుషుడి వైభవమంతా శృతి స్మృతులలో చెప్పింది. ఇదివరకే చెప్పారు, దాన్నే వాడు తీసుకు. ఈశసోత్తర విరాడ్వేధో విష్ణు రుద్రేంద్ర వహ్నయ విఘ్న భైరవ మైరాళ
మారికా యక్ష రాక్షస విప్రతి క్షత్రియ విక్షూద్రాగమ వాశ్వమృగపక్షిణ అశ్వత్థవటసూతాద్య అయవవ్రీహి తృణాదయ జలపాషాణ మృత్కాష్ట వాస్యా బుద్ధాలకాదయ ఈశ్వర సర్వ ఏవైతే పూజితాః ఫలదాయినః ఈశవ సూత్ర విరాట్ ద్వివేదో విష్ణు దేవేంద్రో వాహనే ఈశా అంతర్యామి మాత్ర సూత్ర హిరణ్య గర్భుడు విరాట్ పురుషుడు వేద చతుర్ముఖ బ్రహ్మ విష్ణుమూర్తి రుద్ర శివుడు ఇంద్ర దేవేంద్ర వాహనయ అగ్నిదేవుడు విఘ్న భైరవ మైరాళ మారిక యక్ష రాక్షస విఘ్నేశ్వరుడు భైరవ కాలభైరుడు మైరాళుడు మారిక యక్షుడు రాక్షసుడు విప్రక్షత్రియ విక్షూద్రా విప్ర బ్రాహ్మణుడు క్షత్రియ రాజు విత్ వైశ్యుడు శూద్రుడు గవ అశ్వం మృగపక్షిణ గోవుడు గుర్రాలు సింహాలు మొదలుగా పక్షిణ గరుత్మంతుడు మొదలైన పక్షులు సూతాద్య అశ్వత్థ రావిజట్ వటామరిజట్ సూతాద్య సూతం అంటే మామిడి తులసి వేప మొదలైన చెట్టు యవ వ్రీహి తృణాదయ యవరు గోధుమలు మొదలైన వ్రీహి వడ్డు తృణాదయ గడ్డి మొదలైన జలపాషాణ మృత్కాష్టవాస్యాకుద్దాలక జల నీర్ పాషాణ బండరు రాళ్ళు మృత్ మట్టి కాష్ట కొయ్య వాస్య ఉడి చేత బాడిన మొదలైనట్టు ఉడి బాడిస మొదలైన పనిముడు కుద్దాల దాదె గొడ్డలి ఖడ్గం మొదలైన ఆయుధాలు ఏతే సర్వే ఇవన్నీ ఈశ్వర స్వరూపాలుగానే పూజింపబడుతాయి. ఫలదాయన వాళ్ళ అభీష్టాలను ఆ పూజ వల్ల ఇస్తున్నాయి. అందుకనే మనం మకర సంక్రాంతి తర్వాత వచ్చే భోగి తర్వాత వచ్చే కనుమ నాడు పశువులన్నిటికీ పూజ చేస్తాం. అలాగే దీనిలో దసరాలు విజయదశమి నాడు మన ఇళ్లలో ఉండే సకల వాహనాలు మనం ఉపయోగించే పనిముట్లకి పశువు పూజ బొట్లు పెట్టి పూజ చేస్తారు. అంతర్యామి మొదలుగా తృణ పర్యంతం గల దృశ్య ప్రపంచంలో సర్వ వస్తువులు ఈశ్వర స్వరూపమే కనుక వాటిలో ఏ వస్తువును పూజించినా ఈశ్వరుణ్ణి పూజించినట్లే వాళ్ళ అభీష్ట సిద్ధి జరుగుతుంది. యథో ఉపాసతే తం ఫలమీయుస్తథా తథా ఫలోత్కర్షాపకర్షౌ పూజ్యానుసార తం ఆ పరమేశ్వరు యథా ఎవరు ఏ విధంగా ఉపాసన చేస్తారు, భావిస్తారు, పూజిస్తారు, తథా వాళ్ళు ఆయా విధమైన ఫలం లాభాలు పొందు. ఫలోత్కర్షాపకర్షౌ ఫలాలాభం ఉత్కర్ష ఆధిక్యం అపకర్షౌ న్యూన తారతమ్యమవు పూజానుసార పూజింపబడే వస్తువు పూజించే విధానము అనుసారత తగినట్లుగా ఫలం. ఎలాంటి దేవుణ్ణి పూజిస్తే ఎలాంటి ఫలము లేదు, ఎలాంటి పూజ చేస్తే అలాంటి ఫలితం. ఎవరెవరైనా పైన చెప్పబడిన దేవతాదుల ఏ విధాలుగా ఉపాసిస్తా అలాంటి వాడు
ఆయా లాభాలు పొందుతారని తం యథా యథోపాసతే ఇలాంటి శృతికి అర్థం. ఇక వాళ్ళు పొందే లాభాల న్యూన అధికలు ఎక్కువ తక్కువ కలగటాన్ని ఆయా మూర్తి తారతమ్యాలను బట్టి పూజించటం చేసే విధానాన్ని బట్టి పూజ తారతమ్యాన్ని బట్టి వాళ్ళకి లభించే ఫలం కారణం అవుతోంది. మనం చెప్పుకున్నాం ఇదివరకే, నారాయణాస్త్రాన్ని వదిలితే అశ్వత్థామ అర్జునుడు కృష్ణుడు రథం దిగి నమస్కారం చేస్తే అదేం వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు వాడికి కోపం మండిపోయింది. ఇప్పటిదాకా ఆ అస్త్రానికి ఎదురు నిలిచిన వాళ్ళు ఎవరు, ఇలా ఎందుకు జరిగిందని ఆయన వ్యాస భగవానుడిని స్మరిస్తే ఆయన ప్రత్యక్షం స్వామి తాతగారు ఏమిటి ఇలా జరిగిందంటే, నాయన పూర్వజన్మలో వాళ్ళు నువ్వు చేసిన పూజా ఫలితం రా. పూర్వజన్మలో వాళ్ళిద్దరూ కూడా శివుణ్ణి లింగ రూపంతో పూజ చేశారా. నువ్వు అంటే మట్టి లింగాన్ని పార్థివ లింగాన్ని పూజ చేశారు, వాళ్ళకి గొప్ప ఫలితం వచ్చింది. నువ్వేం చేసావు, ఒక పటం పెట్టుకొని బొమ్మ అంటే చిత్రపటాన్ని పెట్టుకొని ఈశ్వరుడి చిత్రపటం పెట్టుకొని పూజ చేశావు. నీ కర్మ కాలింది, దాని తగిన ఫలితం వచ్చింది, వాళ్ళని ఏం చెయ్యలేకపోయి. ముక్తిస్తు బ్రహ్మణ సత్వజ్ఞానాదేవ నాజ్ఞద స్వప్రబోధం వినానైవ స్వస్వప్నో హీయతే యథా. ముక్తిస్తూ ముక్తి అంటే జన్మరాహిత్యం. బ్రహ్మతత్వ జ్ఞానాదేవ్ బ్రహ్మతత్వ అద్వితీయమైన ప్రత్యేక భిన్నమైనటువంటి పరబ్రహ్మస్వరూపము జ్ఞానాదేవ్ జ్ఞానం వల్లనే భవతి జరుగుతుంది కను. అన్యథా వేరొక విధంగా నచ మోక్షం కల. స్వస్వప్న స్వ తనకు కలిగిన స్వప్న కల స్వప్రబోధం విన మేలుకొంటం చేత లేక యథా ఏ విధంగా నైవ హీయతే నివర్తింపబదో ఆ బోధ వల్ల ముక్తి కలుగుతుంది. కనుక నిద్రించుడేవాడి వచ్చిన కళ మెలకువ రానిది ఎలా తెలియకుండా పోతాయో లేక అప్పటిదాకా ఎలా పోవో జీవుడి అజ్ఞానవశంలో కలిగిన సర్వబంధాలు తత్వజ్ఞానం వల్లనే తొలుగుతాయి. అద్వితీయ బ్రహ్మతత్వే స్వప్నోయమఖిలం జగత్ ఈశ జీవాది రూపేణ చేతనాచేతనాత్మకం. చేతనాచేతనాత్మక చైతన్య రూపమైనట్టి అచేతనాత్మక జడ రూపమైనట్టి ఈశ జీవాది రూపేణ ఈశ్వరుడు జీవుడు మొదలుగా కలిగిన స్వరూపంతో వర్తించే అఖిలం సమస్తమై జగత్ ఈ ప్రపంచం అద్వితీయ బ్రహ్మతత్ అద్వితీయ ద్వైతరహితం తనకంటే భిన్న వస్తువు లేదు. తనే ప్రపంచం, ప్రపంచమే తనే జీవుడు, జీవుడే అద్వితీయము. అలాంటి బ్రహ్మతత్వే బ్రహ్మస్వరూపంలో అయం ఈ ద్వైత ప్రపంచం స్వప్న కలలో భవతి. ఈశ్వరుడు జీవుడు మొదలైన స్వరూపాలకు వర్తించే చేతన అచేతన రూపుడైనట్టు ఈ ద్వైత ప్రపంచమంతా ఆ అద్వితీయ పరబ్రహ్మంలో స్వప్నంగా ఉన్నది. అంటే నీ ద్వైత ప్రపంచం వాస్తవంగా లేదు. ఆనందమయ విజ్ఞానమయా
ఈశ్వరజీవకౌ మాయామయావీశ్వరజీవకౌ మాయయా కల్పితావేతౌ తాభ్యాం సర్వం ప్రకల్పితం ఆనందమయ విజ్ఞానమయయౌ ఆనందమయ కోశ విజ్ఞానమయ కోశ స్వరూపులైన ఈశ్వరుడు జీవుడు ఏతౌ ఈ ఇద్దరు మాయచే కల్పితౌ కల్పించబడి తాభ్యాం వాళ్ళిద్దరిచే సర్వం ప్రపంచమంతా ప్రకల్పితం కల్పించం ఈ జగత్తంతా మాయా కల్పితులైనటువంటి ఆనందమయ విజ్ఞానమయ కోశస్వరూపులై ఈశ్వరుడు జీవుల చేతనే కల్పించడు కనుక జగత్తులో చేర్చి చెప్పబడ్డ ఈ క్షణాది ప్రవేశాంత సృష్టి రీసేన కల్పిత జాగ్రదాది విమోక్షాంత సంసారో జీవ కల్పిత ఈ క్షణాది ప్రవేశాంత ఈ క్షణ అంటే సంకల్పమే ఆది మొదలుగా కల ప్రవేశమే అంత అవసానంగా కలిగిన సృష్టి ఈ సృష్టి ఈసేన ఈ మాయ ఉపాధికుడైన ఈశ్వరుడి చే కల్పించబడి జాగ్రత్తాది విమోక్షాంత జాగ్రత్త అవస్థ ఆది మొదలుగా కలిగినటువంటి విమోక్ష దేహ కైవల్యమే విదేహ కైవల్యమే అంతః చివరగా కలిగిన సంసారం జీవకల్పిత జీవుడి చేత కల్పిత ఛాందోగ్య ఉపనిషత్తులో స ఐక్షత లోకాన్ సృజా ఇతి అని ఒక శృతి ఉంది అంటే ఆయన అనుకున్నాడు లోకం సృష్టింప ఏతయా ద్వారా ప్రాపంచత అనే వరకు చెప్పబడిన సృష్టి ఈశ్వరుడి వల్ల కలిగిందని త్రయ అవసధా అని ప్రారంభించ ఏతమేవ పురుషం బ్రహ్మతమపశ్యత్ అనే దాని వరకు చెప్పబడిన సంసారం జీవుడి వల్ల కలిగిందని అర్థము అద్వితీయం బ్రహ్మతత్వం అసంగం తన్న జానతి జీవేశయోర్మాయికయో హృదైవ కలహం యుయుః అద్వితీయం తనకంటే వేరైన వస్తువేదీ లేనటువంటి అసంగం దేనితో బంధం లేనటువంటి ఆ బ్రహ్మతత్వం ఆ నిర్గుణ స్వరూపం న జానతే ఎవరికి గుర్తించటం కష్టం మాయికయో మాయ చేత కల్పితులై జీవేశ్వరుల విషయం హృదైవ నిరర్ధకంగా కలహాలు యుయుః వివేకశూన్యులవుతూ కొందరు జీవుడు ఇలాంటివాడు ఈశ్వరుడు అలాంటివాడు 4 చేతులుంటాయి లింగం ఉంటుంది 5 తలకాలు ఇట్లా ఏవేవో లేనిపోని యుక్తులను శుష్క వాదాలు చేస్తారు జీవేశ్వరులిద్దరు మాయ చేత కల్పితులే అని నిర్గుణ బ్రహ్మం ఒక్కటి అద్వితీయమని అసంగమని ఎరగలేక తెలియక వాడు లేనిపోని వివాదానికి పడుతున్నారు మిగతా విషయాలు రేపు తెలుసు